అదే మన యొక్క బలంగా మన వీక్నెస్ని స్ట్రెంగ్గా మార్చుకునే అదొక మైండ్ గేమ్ అని కూడా మనం అనుకోవచ్చు ఎవరికి వాళ్ళు. బట్ పవన్ కళ్యాణ్ గారు నిన్న నాకు ఒంటరిగా పోటీ చేసే సత్తా లేదు కాబట్టి నేను చంద్రబాబు నాయుడు గారితో కలిసికట్టుగా ముందుకొచ్చాను అని చెప్పారు. రాజకీయాలలో ఇలాంటి మాటలను ఎలా చూడాలంటారు? ఆయన నిజం ఒప్పుకుంటున్నారని సంతోషించాలా, ఇలాంటి మాటలు మాట్లాడుతూ తన క్యాడర్ని కాస్త వెనక్కి లాగుతున్నారని అనుకోవాలా? ఆయన నాయకత్వ లక్షణాలు లేని నాయకుడు. ఆయన నాయకత్వ లక్షణాలు లేని నాయకుడు. ఆయన ఏ మాట మీద నిలబడడు. ఇప్పుడు దీని మీద ఒక ఖచ్చితంగా మళ్ళీ ఉంటాడని లేము. మళ్ళీ ఏం మాట్లాడో రేపు ఏ విధంగా మళ్ళీ మాట్లాడచ్చు. ఆయన పార్టీ పెట్టేటప్పుడే నేను ప్రశ్నించేదానికే అన్నాడు. నేను ప్రశ్నించేదానికే, మాకు అధికారం కోసం కాదు అని చెప్పాడు. మళ్ళా మొన్నే ఉన్నాడు, రాజకీయాలకు వచ్చేదానికి అధికార బలం అన్నా ఉండాలా, సిద్ధాంత బలం అన్నా అన్నాడు. అంటే నాకు అధికార బలం లేదు, సిద్ధాంత బలం అని చెప్పాడు. మరి అధికార బలం లేకుండానే ఆయన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయ్యాడు, వాళ్ళన్నేమో ఎమ్మెల్సీ అయ్యాడు. తర్వాత ఈవెన్ అనితను వచ్చేసి హోమ్ మినిస్టర్ను నువ్వు సక్రమంగా పనిచేయకుంటే నీ శాఖ నేను తీసుకుంటా అని చెప్పేసి ఇది చాలా మళ్ళీ అదొకటి అన్నాడు. అంటే పదవీకాంక్ష, మళ్ళీ పదవీకాంక్ష లేదంటాడు. తర్వాత సిద్ధాంత బలం అంటాడు, నాకుండే సిద్ధాంత బలం. ఆ సిద్ధాంత బలం ఏమో అర్థం కాదు. ఒకప్పుడు వచ్చేసి మరి చెగువీర సిద్ధాంత బలమా, లేకుంటే వచ్చేసి సనాతన సిద్ధాంత బలమా, లేకుంటే ఈ గోపి ఆట అంటే గోడ మీద పెళ్లి ఊసరవెల్లి సిద్ధాంతం అర్థం కాదు. కాబట్టి ఆయన ఎప్పుడు ఏం మాట్లాడతాడో ఆయన దాని మీద స్టాండ్ అయి ఉన్నాడు. కాబట్టి ఈరోజు ఇది మాట్లాడతాడు, రేపు వచ్చేసి మళ్ళీ ఇంకో మాట మాట్లాడతాడు. కాబట్టి ఆయన ఒక నిలకడలేనటువంటి నిబద్ధత లేనటువంటి ఒక నాయకుడు. ఆయన గురించి చర్చించడమే వేస్ట్ అన్న అభిప్రాయం. అండ్ ఫైనల్గా చెప్పండి సార్, ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ అంతా కూడా కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ పిఠాపురంలో ఏదో ప్రతిపక్షంలో ఉన్న పార్టీ కింద, ప్రతిపక్షంలో ఉన్న నాయకుల కింద పనిచేస్తున్నట్టుగా పిఠాపురం నియోజకవర్గ ప్రతినిధులు కావచ్చు, అక్కడ ఉన్న క్యాడర్ కావచ్చు కాస్త ఇబ్బంది పడుతున్నారంట. ఎందుకు వచ్చిందంటారు ఆ పరిస్థితి? మా పిఠాపురం వరకు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి విజయం వెనుక 100% వర్మ గారి పాత్ర ఉంది. అది కాదని లేని సత్యం. ఎందుకంటే అది ఎవరో కదా, ఆయనే చెప్పాడు ఎన్నికల సందర్భంగా పబ్లిక్ మీటింగ్ లోనే. వర్మ గారితో పాటు జూనియర్ వర్మ అంటే వర్మ గారి కొడుకు కూడా నా గెలుపుకు ప్రయత్నం చేస్తే నేను గెలుస్తాను, మొత్తం మీ చేతుల్లో పెడతాను చెప్పేసి నాట్ ఓన్లీ వర్మ, జూనియర్ వర్మ గురించి చెప్పడం జరిగింది. అది అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి అటువంటి పరిస్థితిలో అధికారంలోకి వచ్చిన తర్వాత యాక్చువల్గా వచ్చేసి నువ్వు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ స్థాయిలో ఉన్నావు. ఆయన ఒక రాజకీయ నాయకుడు, నీ కోసం సీటు త్యాగం చేశాడు, నీ కోసం కృషి చేశాడు. నీ గెలుపుకు సరే నువ్వు కారణము, నీ అనేక కారణాలు ఉండొచ్చు. ఆయన కారణము తెలుగుదేశం పార్టీ క్యాడర్ కారణం. నువ్వు తెలుగుదేశం పార్టీ నాగబాబు అంటూ ఎవరి పాత్ర లేదు. పవన్ కళ్యాణ్ గారి ఇమేజీ, జన సైనికుల ఇమేజీ, జనసైనికుల కష్టము, ప్రజలు అంటే తెలుగుదేశం పార్టీ పాత్ర లేదు, బీజేపీ పాత్ర లేదు, వర్మ పాత్ర లేదని ఆయన ఇండైరెక్ట్ గా వచ్చేసి రాజు పెద్దవారే మంచిదంటే చిన్నవారే చెడ్డదనే కదా. కాబట్టి దీంట్లో ఎవరి పాత్ర లేదు. మా పవన్ కళ్యాణ్ పాత్ర, జనసైనికుల పాత్ర, ప్రజల పాత్ర అంటే ఇలా పాత్ర ఎవరి పాత్ర లేనట్టే. కాబట్టి ఇది ఖచ్చితంగా అన్యాయం. వర్మకు అన్యాయం చేయడం అనేది అది మంచిది కాదు. వచ్చేసి అది ఇప్పటికైనా పునరాలోచిస్తే మేలు పవన్ కళ్యాణ్ గారు. కానీ ఈవెన్ టీడీపీ వాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ కోసం అంత దాసోకం అంటే ఎట్లా, ఆయనేమో కార్యకర్తలైన బలము అని చంద్రబాబు నాయుడు డే ఇన్ అండ్ డే అవుట్ మొన్న కూడా కార్యకర్త తెలుగుదేశం ఆవిర్భావ దినోత్సవంలో ఏదో బ్రహ్మాండంగా చెప్పారు. మరి ఇంకా ఏమనాలో వచ్చేసి పిఠాపురం తెలుగుదేశం కార్యకర్తల పరిస్థితి ఏమిటి, ఆయన కోసం త్యాగం చేసిన వర్మ పరిస్థితి ఏమిటి? కాబట్టి మరి అవి చూసుకోవాలి కదా, ఊరికి మాటల వరకు చెప్పేట్లా. చూడండి సార్ ఏం జరగబోతుందో. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ అభిప్రాయాలు పంచుకున్నారు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది వాళ్ళ రియాలిటీ చెక్. స్టే ట్యూన్డ్.